నమస్కారం రైతు సోదరులందరికీ. నేను నా ఫామ్ ఆయిల్ తోటలో కొత్తగా గొర్రెల ఫామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో నేను ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాను యాజ్ ఎ బిగినర్గా, మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ కాబట్టి నేను ఒక 25 గొర్రెలతో స్టార్ట్ చేశాను. చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడ మేస్తున్నాయి. అవే నేను తెచ్చుకున్న గొర్రెలు. ఇక్కడ నాకు దగ్గర ఉన్న నార్కెట్పల్లిలో తెచ్చుకోవడం జరిగింది. చాలామంది చెప్పడం ఏంటంటే గొర్రెలు అనేది దీంట్లో మీరు ఎక్కువ లాభాలను గడించవచ్చు అని చెప్పడంతో నేను ఈ గొర్రెల ఫామ్ కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. సో నేను ఇది మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను కొన్ని రకాలుగా మోసపోవడం జరిగింది. చాలా తక్కువ ఏజ్ ఉన్న గొర్రెల్ని నాకు కొంచెం ఎక్కువ రేటుకి అమ్మారు. ఒక గొర్రె వచ్చేసి ట్రాన్స్పోర్ట్తో కలిపి నాకు 7,000 రూపాయలు పడింది. అది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. తర్వాత నేను వేరే వాళ్ళని కనుక్కున్నప్పుడు మీరు కాస్ట్ ఎక్కువ పెట్టారు, 5,500 నుంచి 6,000 రూపాయల వరకు పెడితే ఇది మీకు రీజనబుల్ ప్రైస్ అయ్యేది అని చెప్పారు. కానీ నేను ఫస్ట్ బ్యాచ్ కాబట్టి నాకు దీనిపైన ఎటువంటి అవగాహన లేదు కాబట్టి మంచి హెల్తీగా ఉన్న గొర్రెలు తెచ్చుకుంటేనే మంచిదనే ఉద్దేశంతో కొంచెం రేట్ ఎక్కువ పెట్టే తెచ్చుకున్నాను. సో మీరు గొర్రెలను తెచ్చుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ని తీసుకొని వెళ్ళండి. సో మీరు నాలాగా మోసపోకుండా ఉంటారు. స్టిల్ నేను మోసపోయినా కూడా నేను తెచ్చుకున్న అన్ని గొర్రెలు చాలా ఉన్నాయి. ఎటువంటి రోగాలు కానీ మొటాలిటీ కానీ లేదు, చనిపోవడం అనేది జరగలేదు. సో అదొకటి నేను అదృష్టంగా భావిస్తున్నాను. అనుకోకుండా నా మందులోకి ఒకటి గుడ్డి గొర్రెను కూడా వాళ్ళు ఇచ్చారు. దానికి కళ్ళు కనపడవు. సో వాళ్ళు మోసం చేసి వాళ్ళు దాన్ని ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇదే అది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వీక్ ఉండే, గడ్డి మేయకపోతుండే. నేను దానికి సరైన మందులు, కాల్షియం, అన్ని మందులు ఇచ్చి దాన్ని సెట్ చేశాను. ఇప్పుడు ఓకే, ఆరోగ్యంగా ఉంది, బాగానే మేస్తుంది. సో మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించి 1-2 విధాలుగా ఆలోచించి వెళ్తేనే మీరు మోసపోకుండా ఉంటారు. మీకు దీనిపైన మీరు ఒకవేళ బిగినర్గా ఉండి మీరు గొర్రెల ఫామ్ పెట్టాలనుకుంటే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను మీకు 100% మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఈ 1 మంత్లో ఈ గొర్రెలు ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి మందులు తీసుకున్నాను, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను, మెడిసిన్ ఏం యూజ్ చేశాను అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా గొర్రెల ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.